పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ అభిమానులు అందరిలో కూడా అంచనాలను పెంచేసిందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ ఎలా ఉండబోతుందో అనే విషయంపై అందరిలో అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇక మూవీ టీజర్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఇలాంటి సమయంలో అటు రాజాసాబ్ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. క్రిస్మస్ కానుకగా టీజర్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని ఇక ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది ఒక వార్త. దీంతో క్రిస్మస్ ఎప్పుడొస్తుందా అని అటు అభిమానులు కూడా ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన మాలవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కల్కి సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. అదే జోష్ లో మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే మూవీని చేస్తున్నాడు. హర్రర్ కామెడీ రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ లుక్ కు విశేష స్పందన లభించింది. ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ ది రాజా సాబ్ ఇప్పటికే ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాలో దర్శకుడు మారుతి డైరెక్షన్ వహిస్తుండగా హర్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా రానుంది. ఇక ఈ మూవీలో ప్రభాస్ పాత్ర నభూతో నా భవిష్యత్ అనేలా ఉండబోతుందని ఈ చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో డిసెంబర్ చివరి నాటికి ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. టీజర్ వచ్చాక ఈ సినిమా మీద భారీ అంచనాలు పెరుగుతాయి. రాజాసాబ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గడ్డ సింబల్ గట్టిగా కొట్టండి.